హాయ్ అండి. ఈరోజు మనము జావాలో కొన్ని మోస్ట్ రీసెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు జావా 26 వచ్చింది కదా! సో, జావా 17 నుంచి జావా 21 వరకి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాము. అందులో కొన్ని మెయిన్‌గా నేను ప్యాటర్న్ మ్యాచింగ్ ఒకటి, సెకండ్ రికార్డ్స్ ఒకటి, థర్డ్ స్ట్రింగ్ టెంప్లేట్స్ ఒకటి, ఫోర్త్ వర్చువల్ థ్రెడ్స్ ఒకటి కాన్సెప్ట్ తీసుకున్నాను. సో, ఇదేంటంటే మనము ఈ అంటే మనము ప్రీవియస్‌లో ఎలా రాసామో, ఇప్పుడు ఎలా రాద్దాము అనేది డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు ఇది చూస్తే ప్యాటర్న్ మ్యాచింగ్ మనము ఇప్పుడు బేసికల్‌గా ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము ఇన్‌స్టెన్స్ ఆఫ్ స్ట్రింగ్ అని చెప్తున్నాం. అంటే ఒక ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసి మనం ఆ క్రియేట్ చేసిన ఇన్‌స్టాన్స్‌ని స్ట్రింగ్‌లా కన్వర్ట్ చేస్తున్నాం. అర్థమైందా? అంటే 2 థింగ్స్ మనము ఇక్కడ చేస్తున్నాం. రైట్? ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్‌లో. తర్వాత మనం ప్రింట్ చేస్తున్నాం. అదే మనము ఈ న్యూ వేలో ఎలా రాస్తామంటే సింపుల్‌గా ఈ 2 ఏవైతే మనం ఇన్‌స్టాన్స్ ఆఫ్ చేస్తున్నామో, స్ట్రింగ్ చేస్తున్నామో, ఇన్‌స్టాన్స్ ఆఫ్ ప్లస్ కన్వర్జన్, కాస్టింగ్ అవన్నీ మనం ఒకటే లైన్‌లో చేస్తామనమాట. రైట్? సో, దీనివల్ల ఆబ్జెక్ట్ క్రియేషన్ ఒకటి ప్లస్ మనము ఈవెన్ టైప్ కాస్టింగ్ అవన్నీ ఇమ్మీడియేట్‌గా అయిపోతాయనమాట ఒకటే దాంట్లో. చాలా చాలా సింపుల్‌గా అయిపోయింది. రైట్? నెక్స్ట్ రికార్డ్స్‌కెళ్తే రికార్డ్స్ అనేది చాలా యూజ్‌ఫుల్ వే అండి ఇక్కడ. ఎందుకు అనంటే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక కన్‌స్ట్రక్టర్‌కి వాల్యూస్ పాస్ చేస్తున్నాను. యూజర్ ఓల్డ్ అని చెప్పేసి క్లాస్ క్రియేట్ చేసి. రైట్? సో, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ క్లాస్ ఏముంది? యూజర్ ఓల్డ్ అనే క్లాస్ క్రియేట్ చేశా ఇక్కడ నేను. రైట్? క్రియేట్ చేసి నేము, ఏజ్ తర్వాత కన్‌స్ట్రక్టర్ క్రియేట్ చేసి కన్‌స్ట్రక్టర్‌కి అన్నిటికి వాల్యూస్ పాస్ చేస్తున్నా. సో, సెట్టర్స్, గెట్టర్స్ అవన్నీ నేను ఈ డీటీఓ క్లాస్‌లో పెట్టుకుంటా. అర్థమైంది కదా! సో, పెట్టుకున్నప్పుడు ఆ వాల్యూస్ మనము దీనికి పాస్ చేస్తాం. పాస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడ ప్రింట్ అయితదనమాట రికార్డ్స్‌లో. కాకపోతే ఇప్పుడు ఒకవేళ మీకు దాంట్లో ఒక ఎంప్లాయీ రిలేటెడ్ డీటెయిల్స్, యూజర్ రిలేటెడ్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడీ, అడ్రెస్ ఇవన్నీ ఉన్నాయనుకోండి. మీకు చాలా ఆహ్, రాయాల్సొస్తది. సో, మీరు ఒకవేళ దాన్ని ఇంకా బెటర్ ఎలా చేయొచ్చు అనంటే, యూజర్ అనేది ఒక రికార్డ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. రికార్డ్ అని. సో, రికార్డ్‌లో ఏం చేస్తామంటే మనం రికార్డ్ యూజర్ అంటే ఈ యూజర్ అని చెప్పగానే యూజర్ క్లాస్ క్రియేట్ అయిపోతది విత్ ది కన్‌స్ట్రక్టర్ బేసికల్‌గా. ఇట్ విల్ టేక్ దీస్ వాల్యూస్ ప్లస్ ఈ సెట్టర్స్, గెట్టర్స్ అన్నిటిని ఇది ఒకటే లైన్ హ్యాండిల్ చేస్తదనమాట. సో, దీన్ని మనం డైరెక్ట్‌గా ఇక్కడ కాల్ చేసి ఇక్కడ నుంచి మనం వాల్యూ పాస్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు మనకి క్రియేట్ అయిన ఆబ్జెక్ట్‌లోకెళ్ళి డైరెక్ట్ మనం నేమ్, ఏజ్ 2 ఒకటే ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇన్‌స్టెడ్ ఆఫ్ గెట్ నేమ్, సెట్ నేమ్ మనం డైరెక్ట్ వాటి పేరు పెట్టి పిలుస్తామనమాట. మీకు అర్థమైంది కదా! సో, మనకేమైతుంది 50-100 లైన్స్ ఉన్న కోడ్ కాస్త సింగిల్ లైన్‌లోకి అయిపోయిందనమాట. అర్థమైంది కదా! రైట్. సో, నెక్స్ట్ స్ట్రింగ్ టెంప్లేట్స్. ఇప్పుడు స్ట్రింగ్ టెంప్లేట్స్ అంటే ఏం లేదు. మనం ఇప్పుడు కంబైన్ చేస్తాం. నేమ్ లాజిక్ లేదా మ్యాజిక్ అని ఉంది. యూజర్ లాజిక్ లేదా మ్యాజిక్ ఈస్ 25 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పేసి మనం రాసాం. రైట్. సో, ఇది ఎలా అయితుందంటే ఇది కాంప్లెక్స్ అంటే మనకు రీడబిలిటీ అంత బాగోదనమాట. సో, ఇప్పుడు మన కొత్త వేలో ఏం చేశారంటే న్యూ వేలో సింపుల్‌గా మనము అన్నిటిని అపెండ్ చేయొచ్చనమాట. ఇప్పుడు న్యూ మెసేజ్ అని పెట్టేసుకుందాం మనం. ఈజీగా మనకు అర్థమయ్యేటట్టు. న్యూ మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్‌టీఆర్ అనేది మనకు డిఫాల్ట్ దొరికిపోతదనమాట. అంటే లైబ్రరీలో ఉంటది. ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తే లాంగ్ స్ట్రింగ్ టెంప్లేట్‌లకెళ్ళి వస్తుందనమాట. రైట్? వచ్చి దీన్ని మనము ఏం చేస్తామంటే డైరెక్ట్ దీనికి స్ట్రింగ్ అటాచ్ చేసుకోవచ్చు. యూజర్ మనకేది కావాలి? నేమ్ కావాలి. సో, నేమ్‌ని మనము ఈ బ్రాకెట్‌లో పాస్ చేయొచ్చు. నేమ్ అర్థమైంది కదా మీకు? నేమ్ ఈజ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ అన్నాం కాబట్టి మళ్ళీ స్లాష్ పెట్టేసుకొని ఏజ్ ఇందులో ఏజ్ రాసుకోవచ్చనమాట. స్పేస్ ఇయర్స్ ఓల్డ్. సో, ఈ సేమ్ లైన్‌ని మనము ఇలా రాసేసుకోవచ్చనమాట. మీకు అర్థమైంది కదా! ఇప్పుడు సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ న్యూ మెసేజ్ అనేది ప్రింట్ అయిపోతది. అర్థమైంది కదా! సో, ఇది చాలా సింపుల్‌గా రీడబుల్ యూజర్ ఈజ్ ఆఫ్ దిస్ ఏజ్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతదనమాట. నెక్స్ట్ వర్చువల్ థ్రెడ్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఓల్డ్ వే ఆఫ్ క్రియేషన్ థ్రెడ్ అండి. మనం బేసికల్‌గా ఏం చేస్తున్నామంటే ఒక థ్రెడ్ క్రియేట్ చేసి ఫర్ లూప్‌లో 5 టైమ్స్ ఆ థ్రెడ్ క్రియేటెడ్ రాసామనమాట. సో, దీనివల్ల ఏమైతది అనంటే మనకు ఫుల్ ఈచ్ థ్రెడ్ అనేది ఒక ఓఎస్ థ్రెడ్ అయితదనమాట. అంటే ఒక ఫ్యూ థ్రెడ్స్ వరకు ఒక 5 థ్రెడ్సో, 10 థ్రెడ్స్ వరకు మనము ఈజీగా చేసేయొచ్చనమాట. కాకపోతే మనం ఇంకా స్కేల్ చేసినామనుకో ఇదేమైతది స్ట్రగుల్ అయితది. సో, ఇదంతా ఎఫర్ట్ జేవీఎం మీద పడతదనమాట. రైట్? సో, అందుకే ఈ వర్చువల్ థ్రెడ్స్ కాన్సెప్ట్ వచ్చిందండి. సో, ఈ వర్చువల్ థ్రెడ్స్‌లో మనము ఎలా రాస్తాము అనంటే సింపుల్‌గా చెప్పాలంటే దీన్ని మనము సేమ్ ఫర్ లూప్ పెట్టేసుకుందాం. ఫర్ int i = 0
20 పెట్టుకుందామండి. అంటే ఎంత ఈజీగా అయిపోతుందో చూపిద్దామని మీకు. ఓకే. ఇప్పుడు థ్రెడ్ డాట్ స్టార్ట్ వర్చువల్ థ్రెడ్. స్టార్ట్ వర్చువల్ థ్రెడ్స్ ఇది యారో ఫంక్షన్‌లో మనము సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ న్యూ వర్చువల్ థ్రెడ్ అని రాద్దాం. మనకి ఈజీగా అర్థమవుతది. వర్చువల్ థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్. సో, కరెంట్ థ్రెడ్ ఏముందో అది ప్రింట్ అయిపోతదనమాట. రైట్. సో, ఈ థ్రెడ్ స్లీప్ ఫర్ 1000 సేమ్ పెడదాం మనం. రైట్. యాహ్! సో, ఇది ఏమైతదంటే నువ్వు ఎన్ని థ్రెడ్స్ క్రియేట్ చేసినా గానీ, మనకు ఫాస్ట్‌గా, ఈజీగా క్రియేట్ అయితదనమాట. వర్చువల్ థ్రెడ్స్ అనేది లైట్ వెయిట్. థౌసండ్స్ ఆఫ్ థ్రెడ్స్ మనం క్రియేట్ చేయొచ్చనమాట. అది ఏ ఇష్యూ లేకుండా. సో, ఇప్పుడు థ్రెడ్ క్రియేషన్ అనేది ఆల్మోస్ట్ ఫ్రీ లాగానే అయిపోయిందనమాట. ఎందుకంటే ఇది జేవీఎం మీద ఎఫర్ట్ పడకుండా ఒకటే దాంట్లో రన్ చేస్తుందనమాట. మీకు అర్థమైంది గదా! రైట్. సో, ఇప్పుడు మీరు ఇది రన్ చేయాలంటే కొన్ని చేంజెస్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ జావా 21లో మనకు ఈ స్ట్రింగ్ ఈ స్ట్రింగ్ ఉంది కదండీ! మనం స్ట్రింగ్ టెంప్లేట్స్ డిస్కస్ చేసాం కదా! ఈ టెంప్లేట్స్ అనేది తీసుకురాలేదు వాళ్ళు. సో, మీరేం చేయాలంటే ఫస్ట్ మనము ఈ కాన్ఫిగరేషన్ మెయిన్ క్లాస్ రన్ చేసే కాన్ఫిగరేషన్ ఎళ్తే మీరు ఎనేబుల్ ప్రివ్యూ అని పెట్టుకోవాలి. ఎందులో వీఎం ఆర్గ్యుమెంట్స్‌లో ఎనేబుల్ ప్రివ్యూ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మీకు వీఎం ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఇది మోడిఫై టెంప్లేట్స్ ఆప్షన్స్‌కెళ్తే ఇక్కడ యాడ్ వీఎం ఉంటే ఇదొస్తది. ఇక్కడ ఎనేబుల్ ప్రివ్యూ అనేది పేస్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి అనంటే మీరు ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్‌లోకెళ్ళి ఇక్కడ ప్రాజెక్ట్‌లో ఇక్కడ లాంగ్వేజ్ లెవెల్ అనేది ప్రివ్యూ పెట్టుకోవాలనమాట. సో, ప్రివ్యూ పెట్టుకున్నప్పుడు మీకు ఈ ఎస్‌టీఆర్ ఏదైతే టెంప్లేట్ ఉందో ఇది ఈజీగా రన్ అయితది. ఇప్పుడు నేను రన్ చేస్తే మీరు చూడండి అవుట్‌పుట్ అంతా వచ్చేసింది మనకు. చూడండి వర్చువల్ థ్రెడ్స్ ఎంత బాగా క్రియేట్ అయ్యాయో. 20 వర్చువల్ థ్రెడ్స్ క్రియేట్ అయిపోయాయనమాట. కానీ ఈ థ్రెడ్స్ ఏమో జేవీఎంలో క్రియేట్ అయితాయి. సో, ఓల్డ్ న్యూవు, లాజిక్ లేదా మ్యాజిక్ న్యూవు చూసారు కదా! ఎంత క్లియర్‌గా అంటే చాలా సింపుల్‌గా అయిపోయిందనమాట. అంటే రాయడంలో యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా బెటర్ అయిపోయింది. ఇంతకుముందు మనము చాలా లైన్స్ రాసే కోడ్ అనేది సింపుల్‌గా అయిపోయిందనమాట. సో, మీరింకా ఇలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకుంటే జస్ట్ కమెంట్ డౌన్. సో, నేను రీసెంట్ ఫీచర్స్ ఏం వచ్చినా కూడా అవి అప్‌గ్రేడ్ చేస్తాను. ఓకే. చియర్స్. బాయ్.